తండేల్ మూవీతో 100 కోట్ల రూపాయలు క్లబ్లో చేరడంతో కెరీర్ ప్లానింగ్స్ మొత్తం మార్చేశాడు అక్కినేని నటవారసుడు నాగచైతన్య. రొటీన్ కథలకు చెక్ పెట్టి ప్రేక్షకులు ఇష్టపడే విభిన్న కథలు చేసేందుకు ఉత్సాహపడుతున్నాడు. కొన్నాళ్ల వరకు కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో వరుస ఫ్లాప్లు చూసిన చైతు ఇప్పుడు తాత తండ్రి నటవారసత్వాన్ని కొనసాగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే పెద్ద పేరున్న డైరెక్టర్లను కాకుండా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లను పెట్టుకుంటున్నాడు. తండేల్ బ్లాక్ బస్టర్ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. NC24 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. విరూపాక్షలో హారర్, లవ్, ఎమోషన్లతో కట్టిపడేసిన కార్తిక్ దండు తాజా చిత్రాన్ని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నాగచైతన్య ఇప్పటి వరకు కనిపించని సరికొత్త రోల్లో నటిస్తున్నారు. తండేల్తో 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చైతు తాజా మూవీతో 200 కోట్ల రూపాయలు దాటేసి అక్కినేని వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయ్యారట. కస్టడీ పరాజయంతో ఢీలా పడిపోయి తండేల్ వరకు 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్న చైతు ఇకపై ఆ తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యారట. తన తోటి హీరోలందరూ చేతిలో 2-3 ప్రాజెక్టులు పెట్టుకుని తీరిక లేకుండా గడుపుతుండటంతో తను కూడా వారినే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే NC24 సెట్స్ మీదుండగానే తన 25వ చిత్రం కోసం అప్పుడే ప్లాన్ చేస్తున్నారు. తనకు మజిలీ లాంటి హిట్ ఇచ్చిన శివ నిర్వాణతో 25వ సినిమా చేసేందుకు ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మజిలీ తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషీ లాంటి యావరేజ్ మూవీ తీసిన శివ నిర్వాణ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. అందుకే తన కోసం ఓ మూవీ చేసి పెట్టాలని చైతు కోరారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన 100వ చిత్రం కోసం అక్కినేని నాగార్జున తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తో పనిచేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చైతు కూడా మరో ప్రాజెక్ట్ కోసం ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నారట. సర్దార్ ఫేమ్ PS మిత్రన్ చైతును కలిసి స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అన్ని సెట్ అయితే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. మరోవైపు తనతో సినిమా చేసేందుకు తహతహలాడుతోన్న వెంకీ అట్లూరికి ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట చైతన్య. సర్, లక్కీ భాస్కర్ వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో ఇండస్ట్రీని ఆకర్షించిన వెంకీ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్ని కథలు నాగచైతన్య కోసమే రాసుకున్నా కానీ ఆయనతో తీయడం కుదరలేదని ఇటీవలే వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో చైతు ఇన్ని మంచి సినిమాలు మిస్ అయ్యాడా అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి వెంకీతో ఓ ప్రాజెక్ట్ చేయాలని నాగచైతన్య ఫిక్స్ అయ్యారట. మొత్తానికి 2వ వివాహం తర్వాత అక్కినేని వారసుడు స్పీడ్ పెంచాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.